ఇది ఇంట్లోనే తయారు చేసుకున్న భృంగరాజ్ ఆయిల్ అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. దీనికోసం గుంట గలగరాకు అంటారు కదా, దీన్ని ఒలిచి పెట్టుకున్నాను. ఇలా కాడలు సపరేట్ చేసేసుకొని చిన్న చిన్న కాడలు వేసుకొని ఒలిచేసుకోవాలి. చూడండి వేలు కూడా ఎలా అయిపోయిందో నల్లగా. దీని ఆకు తగలడం వల్ల ఇది ఎంత పవర్ఫుల్లో వీడియోలో చూసేద్దాము. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి హెయిర్కి. అయితే దీన్ని కడిగేసుకొని చూడండి, మంచిగా వాటర్లో కడిగేసుకొని ఈ ఆకుల్ని కొంచెం వాటర్ వేసుకొని మెదగాలి కాబట్టి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, అయితే దీన్ని క్లాత్లో వేసుకొని ఈ రసాన్ని అంతా కూడా మనం పిండేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పేస్ట్ కూడా అవసరం లేదండి. ఈ రసం, ఈ ఆకుల రసంని ఇలా సపరేట్ చేసుకోవాలి. ఫిల్టర్లో సరిగా రాదు కాబట్టి క్లాత్లో వేసుకొని పిండుకోండి. ఇది వచ్చేసి నువ్వుల నూనె అనమాట. ఒక అరకప్పు నువ్వుల నూనె తీసుకున్నాను. ఇంకొక అరకప్పు కొబ్బరి నూనె. ఇంకా నా దగ్గర పారాచూట్ ఉంది కాబట్టి కొబ్బరి నూనె హెయిర్ ఆయిల్, కోకోనట్ ఆయిలే వాడుతున్నాను అనమాట. ఇది కూడా ఒక పావు కప్పు తీసుకున్నాను. ఈ రెండు కలిపి కొంచెం కాగి ఇలా పొంగు వచ్చాక సిమ్లోనే పెట్టాలి. ఇక మనం సపరేట్ చేసుకున్న ఈ గుంటగలగరాకు ఈ వాటర్ అంతా కూడా దీనిలో వేసేసుకొని దీన్ని బాగా కాచుకోవాలి. మరీ ఎక్కువ ఫ్లేమ్ వద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా కాచేసుకోవాలన్నమాట. ఇది వాటర్గా ఉంటుంది కదా మనం పిండుకున్న, చూడండి ఈ రసము, ఈ వాటర్ అంతా పోయి ఆయిల్ లాగా ప్రిపేర్ అయిపోవాలన్నమాట. దానిలో కలిసిపోవాలి. ఆ ఆకుల రసం అంతా కూడా మంచి ఆయిల్గా ప్రిపేర్ అవ్వాలి. వాటరీగా ఎక్కడ ఉండకూడదు. ఇలా బాగా పొంగు వచ్చాక ఒక పావు గంట అయినా దీన్ని మంచిగా కాచుకోవాలండి. బాగా ఇలా వచ్చేసినాక ఇంకా ఆయిల్గా ప్రిపేర్ అయిపోయింది, వాటరీ లేదు అనుకున్నప్పుడు దీన్ని ఇలా ఫిల్టర్ చేసేసుకోవడమే. చూసారు కదా, మన ఈ గుంటగలగరాకు జుట్టుని నల్లగా చేస్తుంది. ఇక ఇలా ఖాళీ డబ్బాలు అయితే నేను పోసేసుకుంటున్నానండి. జుట్టు బాగా పెరుగుతుంది, జుట్టుకి స్కాల్ప్కి బలాన్ని ఇస్తుంది, జుట్టు ఊడిపోకుండా కూడా చేస్తుందండి. అసలు జుట్టు అయితే విపరీతంగా ఊడిపోతుంది, ఎక్కడ చూసినా ఇంటి నిండా అవే ఉంటున్నాయి. ఆ ప్రాబ్లం లేకుండా జుట్టు బలంగా పెరగాలన్నా, నల్లగా అవ్వాలన్నా, వైట్నెస్ రాకుండా హెయిర్ బాగా ఉపయోగపడుతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్.